నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి. సహజ సిద్ధంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఆవు నెయ్యి కావచ్చు, తాటి బెల్లం కావచ్చు, గానుగు నూనెలు, అలానే సహజ సిద్ధంగా తయారు చేసిన సబ్బులు, షాంపూలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మన భారతదేశంలో ఏంటంటే సనాతన దేశము, హిందూ దేశము, ఇది ఒక వేద భూమి, కర్మభూమి ఇట్లా చెప్తా ఉన్నాం. అంటే మనం ఆధ్యాత్మికం సంబంధించిన దేశం అని చెప్తా ఉంటాం. ఇట్లాంటి ఈ దేశంలో మనము షోడశోపచారాలు, పూజలు అంటే మంత్రాలు, స్తోత్రాలు కాకుండా చేయలేకపోయినా పొద్దున్న లేస్తే స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని చిన్న 2 అగరబత్తులు, కుంకుమ పెట్టుకొని 2 అగరబత్తులు ముట్టించి, దీపం ముట్టించి దండం పెట్టుకునేంత వరకు అయితే చేస్తారు. అంటే కామన్గా ఎవరైనా ఇంత చిన్న పనైనా పూజ అని చెప్పి చేసుకుంటాం. అట్లాంటి టైంలో రంగులు కలిపినటువంటి కుంకుమ, రంగులు కలిపినటువంటి ఆయిల్స్, జంతువుల చర్మాల నుంచి కూడా ఆయిల్స్ తీసి పూజ అని చెప్పి అమ్ముతా ఉన్నాయి మార్కెట్లో అంతా కూడా. దాని మీద రాసి ఉంటుంది ఇది ఎక్స్టర్నల్ యూజ్, ఇంటర్నల్ యూజ్ కాదని. అంటే మనకు వాడుకోవడానికి లేనటువంటి వస్తువుల్ని మనం దేవుడి పేరు మీద, పూజ పేరు మీద మనం వాడకూడని వస్తువులని వాడుతూ ఉన్నాం, కెమికల్స్ అని వాడుతూ ఉన్నాం. అవి కర్పూరం తీసుకున్న బయట అవన్నీ కూడా కెమికల్స్ ఉంటున్నాయి. నల్లడి పొగ రావడం మనం దాంట్లో చూస్తూ ఉంటాం. అగరబత్తి వెలిగించినప్పుడు నల్లడి పోగే, కర్పూరం ముట్టించినప్పుడు నల్లడి పోగే, దీపం ముట్టించినప్పుడు కూడా నల్లగా, ఆ దేవుడు రూమ్ అంతా కూడా నల్లగా అయిపోతుంది. అంతా కూడా కెమికల్స్ ఉంటాయి. దాంట్లో అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికి మనం ఏం చేస్తుంటే ఆవు పేడతో చేసినటువంటి అగరబత్తి ఉంది, ఆవు పేడతో చేసినటువంటి కప్పులు కూడా ఉన్నాయి, అంటే కప్ సాంబ్రాణి. ఇది మనం ఇంట్లో వెలిగించుకున్నట్టయితే ఇది పాజిటివ్ వైబ్రేషన్, తర్వాత అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక తెల్లటి పొగ వస్తుంది అన్నట్టు. ఈ తెల్లటి పొగ రావడం వల్ల ఏంటంటే ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ దీంట్లో సాంబ్రాణి, లోబాను, గుగ్గిలం కలిపి ఉన్నాయి. ఇది మంచి అరోమా వస్తుంది. ఇది పంచభూతాలని కూడా, అంటే మనం చూస్తున్నటువంటి గాలి, నీరు, ఆకాశం ఇట్లాంటి అన్నిటిని కూడా మనం పొల్యూషన్ చేసి, పాడు చేసి, పూజ పేరు మీద కూడా పాడు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆవు పేడతో చేసినటువంటి ఐటమ్స్ కావడం వల్ల ఈ అగరబత్తులు కూడా పంచగవ్యాలతో చేసినవి. ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తుంటే వాతావరణం శుద్ధి జరుగుతుంది. మనం పూజ అని చెప్పి చేసేదంతా కూడా పంచభూతాలని కూడా మనం పూజ చేసిన వాళ్ళం అవుతున్నాం. అంటే మనం వాడుతున్నటువంటి గాలి, నీరు, ఆకాశం వీటన్నిటిని కూడా మనం క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా మనం కుంకుమ పెట్టుకున్నా సరే ఆ కలర్లు కెమికల్ అయి ఉండడం వల్ల మచ్చబడుతుంది, ఎలర్జీ వస్తూ ఉంది. మనం పసుపుతో చేసినటువంటి కుంకుమ స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ పసుపు కూడా గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పసుపు. ఆ పసుపును కూడా నిమ్మ చుక్కలు, కొంచెం సున్నం కలిపితే కుంకుమ అవుతుంది. కుంకుమ రాళ్ళు కూడా వేస్తారు ఇందులో. ఇట్లాంటి న్యాచురల్ కుంకుమ మనం పెట్టుకున్నప్పుడు ఇది ఇక్కడ మనం పసుపుతో చేసిన కుంకుమ కావడం వల్ల ఏంటంటే ఇక్కడ కుంకుమ పెట్టుకునే స్థానంలో ఆజ్ఞాచక్రం అని చెప్పి అంటాం. ఆజ్ఞాచక్రం అనేది మనం పసుపు యాంటీబయాటిక్ కింద మనం చెప్తూ ఉంటాం. ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే మన బాడీ అంతా కూడా యాక్టివ్ అవ్వడానికి సైన్స్ కూడా పూజలో ఇమిడి ఉంది అన్నట్టు. మనం ఇది అంతా కూడా ఒక మూఢనమ్మకం ఇంకేదో చెప్తారు. పూజలు అంటే ఒక మూఢాచారం అని చెప్పి అనుకుంటాం, కానీ దీని వెనుక సైన్స్ అనేది చాలా ఉంది అన్నట్టు. మనం తీసుకున్నటువంటి గాలి, ఈ అగరబత్తి కానీ, ధూప్ స్టిక్ కానీ, సాంబ్రాణి పొగ వేస్తే తీసుకునే శ్వాస ద్వారా మన బాడీ అంతా కూడా యాక్టివేట్, మనం ఆక్సిజన్ని ప్యూరిఫై చేస్తున్నాం అన్నట్టు. బాడీ అంతా కూడా మనం ఆక్సిజన్తో నిండిపోయి ఉన్న మన శరీరము. అదే తర్వాత ప్రపంచం అంతా కూడా ఆక్సిజన్తో ఉన్నటువంటి పొల్యూటెడ్ ఆక్సిజన్ని మనం మళ్ళీ అగరబత్తి ముట్టించి, ధూప్ స్టిక్ ముట్టించి, కప్ సాంబ్రాణి ముట్టించి, ఆవు పౌడర్ను పిడుకను మనం వెలిగించినట్టయితే ఇవన్నీ కూడా ప్యూరిఫై అవుతుంది. ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, ఇల్లు శుభ్రం అవుతుంది. ఆ శ్వాస తీసుకున్నప్పుడు మనకు అస్తమా, ఎలర్జీస్ అట్లాంటివన్నిటివి కూడా దూరం చేస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. మన చుట్టూ వాతావరణం కూడా చెట్లు అనేది తగ్గించేసినాము. పూల కుండీలు అట్లాంటివి చిన్న చిన్నవి పెట్టుకుంటుండడం వల్ల పెరట్లో అక్కడ ఉన్న ఈ వీటిలో దోమలు అనేది ఎక్కువైపోయి ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న కుండీల్లో మనకు వాటర్ ఉండడం వల్ల ఆ దోమలు ఎక్కువైపోయి మనకు చిన్న దోమ అని చెప్పి మనం చిన్నగా చూస్తాం, కానీ డెంగ్యూ లాంటి, అంటే ఇక డెంగ్యూ అనేది కూడా వచ్చిందంటే ఇంకా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్లేట్లెట్స్ పడిపోవడం ఇట్లా చాలా డేంజర్గా వెళ్ళిపోతుంది. అంటే దోమ అనే విషయం చూసినప్పుడు మనం కెమికల్స్తో చేసినటువంటి ఆల్అవుట్, గుడ్ నైట్ అట్లా ఏమైనా కాయల్స్ పెడితే అవి కెమికల్స్ అయి ఉండడం వల్ల ఏంటంటే మన డోర్లు, కిటికీలన్నీ మూసేసి ఆ శ్వాస అనేది తీసుకున్నప్పుడు ఆ కెమికల్స్ అని లోపలికి వెళ్ళిపోతే పొద్దున్న లేవంగానే
తల తిరుగుతున్నట్టు వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ వస్తాయి. మనం దానికి ఆవు పేడతో చేసినటువంటి కాయలు, దీనిలో చింతగింజల పొడి, వేపాకు, యూకలిప్టస్ ఆయిల్, తులసి ఆయిల్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆవు పేడలో చేసి పెట్టడం వల్ల దోమల బాధ నుంచి దూరం కావచ్చు. మనం ఆ శ్వాస తీసుకుంటే మనకు కూడా ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు అన్నట్టు. అది చిన్నపిల్లలు ఉన్న దగ్గర, కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న అంటే సెన్సిటివ్ బాడీ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఆ కెమికల్స్ పెడితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవి కాయలు, తర్వాత రిపెలెంట్ కూడా ఉంది, మన దగ్గర అగరబత్తి కూడా ఉంది. ఇవి గోశాలలో తయారైనవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక మన హెల్త్కు ప్రాబ్లం లేదు, మనకున్నటువంటి దోమల నుంచి ఇబ్బంది నుంచి దూరం పడదు. మనం ఇది కాపరు అర్ధ పిరమిడ్ ఆకారం అంటాం. ఇది హాఫ్ పిరమిడ్ అనేది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అంటే మన పూర్వం రోజుల్లో దేవాలయాలు, ఇప్పుడు కూడా దేవాలయ గోపురాలు పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. ఈ పిరమిడ్ అనేది కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం కర్పూరం కానీ, చిన్న లోబాను, గుగ్గిలము, సాంబ్రాణి ఏదైనా వేసి వెలిగించుకుంటే వెలుగుతున్నటువంటి ఈ ఆవపీడను ఇట్లా ముక్కలుగా చేసి పెట్టుకున్న తర్వాత చిన్న కర్పూరం ముక్క దీంతో వెలిగించుకుంటే దేశవాళీ నాటావు నెయ్యి, ఆవు పిడుకలు, విరగని బియ్యం, ఈ పదార్థాలు మాత్రమే దీనికి తీసుకొని చిన్న క్వాంటిటీ ఒక 10 గ్రాముల నెయ్యి, 2 చిటికెల బియ్యం, కొంచెం ఈ రెండు వేద మంత్రాలు ఉన్నాయి. ఇది అక్కలకోట గజానన మహారాజు దీని ప్రాచుర్యం తీసుకొచ్చి ఉన్నారు. అది శివుడు అవతారం అని చెప్పి అంటారు, దత్తాత్రేయ అవతారం కూడా అంటారు. ఈ 2 భాగాలు చేసుకొని 2 స్వాహా మంత్రాలు ఆహుతి ఇచ్చినట్టయితే 1 టన్ను ఆక్సిజన్ మనం ఇంట్లో తయారు చేసుకుంటున్న వాళ్ళు అవుతున్నాం. 1 టన్ను ఆక్సిజన్ అంటే మనం లెక్క పెట్టవచ్చు, కొన్ని లక్షల ఖరీదు కింద మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయినప్పుడు వెంటిలేటర్, సిలిండర్ అని పెట్టినప్పుడు వేలల్లో బిల్లు వేస్తూ ఉంటారు. గంట 2 గంటలు, ఒక రోజు 2 రోజులకి మనం వేలల్లో బిల్లు కడుతూ ఉంటాం. అట్లాంటిది మనం 1 టన్ను ఆక్సిజన్ మనం రోజు ఇంత చిన్న పరిణామం నెయ్యి, బియ్యం, వెలుగుతున్నటువంటి ఆవు పిడుకలు, దీనికి ఉదయం పూట చేస్తున్నట్టయితే సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమః. అదే సాయంత్రం పూట చేస్తున్నట్టయితే అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమః. ఇట్లాంటి చిన్న మంత్రము చిన్నపిల్లలు, లేడీసు ఇంట్లో, పొలం దగ్గర, రోడ్ పై ఎక్కడైనా చేయొచ్చు. ఇది మనం రోజు పంచభూతాలైనటువంటి గాలి, నీరు, భూమి, ఆకాశం, గాలి ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం. ప్రకృతి నుంచి అన్నీ వాడుకొని ప్రకృతికి రుణపడి ఉన్నాం. ఇవి చిన్న ఈ 5 నిమిషాల ప్రాక్టీస్లో ఇచ్చేస్తున్నటువంటి ఈ అగ్నిహోత్రలో వాతావరణం అంతా శుద్ధి చేసి మనం ప్రకృతికి మళ్ళీ రుణం తీర్చుకోవడానికి చేస్తున్నటువంటి ఇది కార్యమైతే, ఇందులో నుంచి వచ్చిన ఆక్సిజన్ మనం తీసుకున్నట్టయితే మన ప్రాణవాయువు, మన ప్రాణశక్తి కూడా పెంపొందుతుంది. యోగా అభ్యాసం చేస్తున్న వాళ్ళకైతే కుండలిని యాక్టివేట్ చేయడానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. అంటే ఇది శారీరకంగా, మానసికంగా, అంటే మనం ఇంట్లో వ్యక్తిగతం నుంచి ప్రకృతికి, ఆ తర్వాత మోక్షానికి కూడా వెళ్ళడానికి చిన్న అగ్నిహోత్ర పాత్ర అనేది చేస్తున్నటువంటి 5 నిమిషాల ప్రాక్టీస్లో మోక్షము ఉంది. ఇది శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవద్గీతలో 3వ అధ్యాయంలో యజ్ఞం లేకుండా చేసేటువంటి ఏ కార్యాలైనా సరే, ఏ పనులు చేసినా సరే వాళ్ళంతా కూడా దొంగల కింద చెప్పారన్నది. అంటే మనం మన ప్రపంచంలో అన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాము, కానీ యజ్ఞం చేయకుండా వేరే ఏం చేసినా సరే అదంతా కూడా మనం దొంగ కింద చెప్పి ఉన్నారు. అంటే ప్రతి సన్యాసికైనా సరే, సంసారికైనా సరే యజ్ఞం చేయడం అనేది నియమం కింద చెప్పి ఉన్నారు. అది యుగ ధర్మము, ఇది సృష్టి ధర్మము. మనం ప్రకృతికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మోక్షం ద్వారా, అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాటలకు కూడా రాముడు చెప్పిన, కృష్ణుడు చెప్పిన వీళ్ళన్నింటి కూడా మనం పాటించిన వాళ్ళము. అంటే వాళ్ళని పూజ చేయడం కాదు, వాళ్ళు ఏం చెప్పారనేది ఆచరణ చేయడానికి ఇది ఒక మన సాధన అని చెప్పచ్చు.